స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతాలలో ఉండ్రాళ్ళ తద్ది కూడా. మరి ఈ 2024 సంవత్సరంలో ఉండ్రాళ్ళ తద్ది ఏ తేదీన వచ్చింది, పూజా వ్రతం ఏ విధంగా ఆచరించాలి, ఉండ్రాళ్ళ తద్ది రోజున ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలి, వాయనంగా సమర్పించే ఈ తాంబూలంలో ఏమేమి పెట్టి ఇవ్వాలి, తోరం ఎలా తయారు చేయాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానాలు చెప్పడం జరుగుతుందండి. అలాగే ఈ ఉండ్రాళ్ళ తద్ది అనేది సౌభాగ్యం కోసం చేస్తారు కాబట్టి ఉండ్రాళ్ళ తద్ది పూజా విధానం ఆనవాయితీ ఉన్నవారే పూజ చేయాలా లేదా ఆనవాయితీ లేనివారు కూడా పూజ చేయవచ్చునా అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానాలు చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉండ్రాళ్ళ తద్ది శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 20వ తారీఖు నాడు శుక్రవారంతో కూడిన ఉండ్రాళ్ళ తద్ది వస్తుందండి. శుక్రవారంతో కూడిన ఉండ్రాళ్ళ తద్ది అనేది చాలా విశేషము. ఎందుకంటే స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి, అందులోనూ శుక్రవారం అంటే ఆడవారికి ఎంతో విశేషమైన రోజు కాబట్టి శుక్రవారము ఉండ్రాళ్ళ తద్ది కలిసి రావడం చాలా విశేషము. ముఖ్యంగా ఆనవాయితీ ఉన్నవారు ఈ పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తారనే విషయం తెలుసుకుందామండి. ఆనవాయితీ ఉన్నవారైతే పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి పూజా వ్రతాన్ని మొదలుపెట్టి 5 ఏళ్ల పాటు ఈ పూజా వ్రతాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 5 ఏళ్ల పాటు పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన అనేది ఉంటుందండి. ఆ ఉద్యాపన కూడా ఎలా చేయాలనే విషయం కూడా చెప్తాను. అలాగే ఆనవాయితీ లేనివారు స్త్రీల సౌభాగ్యం కోసం చేసుకున్న వ్రతం కాబట్టి శుక్రవారం రోజున గౌరీదేవి అమ్మవారికి అష్టోత్తరం చదివి అమ్మవారికి 5 ఉండ్రాళ్ళు పెట్టి నమస్కరించుకుని పూజ అయితే చేయవచ్చండి. అయితే మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పవలసి ఉంటుంది. ఉండ్రాళ్ళ తద్ది వేరు, అట్ల తద్ది వేరు. రెండు వేరు వ్రతాలండి. కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే తదే రోజున ఈ ఉండ్రాళ్ళ తద్దిని అయితే ఆచరిస్తూ ఉంటారండి. ఉండ్రాళ్ళ తద్ది అనేది పెళ్ళైన వారే కాకుండా పెళ్లి కాని వారు కూడా పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. త్వరగా వివాహం అవ్వడం కోసం, మంచి వరుడు కావాలని ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ పూజా వ్రతం ఆచరించడంలో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తామండి. కాబట్టి గౌరీదేవి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజించడము, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం అంటే అమ్మవారు చాలా ఇష్టము. కాబట్టి గౌరీదేవి అమ్మవారిని పూజా వ్రతంలో పెట్టుకునేటప్పుడు శివపార్వతుల యొక్క చిత్రపటం అయితే పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు పెట్టి పసుపుతో తయారు చేసిన గౌరీదేవి అమ్మవారు పూజించటము, అలాగే ఎర్రటి గాజులతో అమ్మవారికి అలంకరణ చేయటము, అలాగే ఎర్రటి పువ్వులతో అష్టోత్తరం చేయడము అమ్మవారికి చాలా ఇష్టం అండి. కాబట్టి పూజా వ్రతాన్ని మీరు సపరేట్గా పూజాపీఠం పెట్టి ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. అమ్మవారిని పూజించే విధానంలో పసుపు కొమ్ములతో అష్టోత్తరము, లేదా ఎర్రటి గాజులు, లేదా ఎర్రటి పువ్వులతో, ఎర్రటి అక్షంతలతో అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుంది. అలాగే గౌరీదేవి అమ్మవారిని పూజించే విధానంలో ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథ కూడా ఉంటుందండి. తప్పనిసరిగా పూజా వ్రతం ఆచరించిన తర్వాత చేతిలోకి ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు తీసుకుని కథ అయితే విని అమ్మవారి ముందు ఉంచి పూజానంతరము అక్షంతలు అయితే తల మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పూజా వ్రతాన్ని ఉదయం పూజ చేసినప్పటికి కూడా సాయంత్రం వేళ ఈ పూజా వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఉపవాసం చెల్లించి ముత్తైదులకు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసం చెల్లించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గౌరీదేవి అమ్మవారు అంటే వచ్చిన ముత్తైదును గౌరీదేవి అమ్మవారుగా భావిస్తూ ఉంటారండి. అందుకుగాను పూజా విధానంలో ముఖ్యంగా తోరాన్ని తయారు చేయటం, అలాగే వాయనం ఇవ్వటం అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే ముత్తైదుకి పసుపు, కుంకుమ, సున్నిపిండి, కుంకుడుకాయలు ఇవన్నీ కూడా ముందు రోజే ముత్తైదుకి ఇచ్చి ఇంటికి వస్తారండి. అంటే ఇంటికి వచ్చే ముత్తైదు ఇవన్నీ కూడా అంటే ఒంటికి సున్నిపిండి రాసుకొని తలంట స్నానం చేసి వాయనం తీసుకోవడానికి రావాలనేది ఉద్దేశం. ఇలా ప్రతి సంవత్సరం కూడా 5 ముత్తైదులకైతే తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఉండ్రాళ్ళు తప్పనిసరిగా పెట్టాలి. ముఖ్యంగా తోరాన్ని తయారు చేయాలండి. మొత్తం 7 తోరాలు అయితే తయారు చేయవలసి ఉంటుంది. ఒక తోరం అయితే మీకోసం, ఒక తోరం అమ్మవారికి, 5 తోరాలు అయితే వచ్చిన ముత్తైదులకి ఇవ్వవలసి ఉంటుంది. తెల్లదార బంతి తీసుకుని 5 పోగులు వేసి 5 ముళ్ళు వేయాలి, పసుపు రాయాలి నిండుగా. ఇలా మొత్తం 7 తోరాలు అయితే తయారు చేయాలి. ఈ 7 తోరాలు కూడా పూజలో పెట్టాలి. అమ్మవారికి ఇచ్చేటటువంటి వాయనంలోనే తోరం అయితే పెట్టి అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే అమ్మవారికి మీ శక్తి కొలది జాకెట్ మొక్క, చీర, 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, దక్షిణం, అలాగే 5 ఉండ్రాళ్ళు, తోరము పెట్టి అమ్మవారికి ముందుగా ఇవ్వాలండి. ఆ తర్వాతే వచ్చిన ముత్తైదులకు ఇవ్వవలసి ఉంటుంది. వచ్చిన ముత్తైదులకు కూడా ఎలా ఇవ్వాలి అంటే తాంబూలం వచ్చిన ముత్తైదులు ఎవరు అంటే గౌరీదేవి అమ్మవారుగా భావిస్తూ తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తాంబూలం ఇచ్చే పద్ధతి కూడా ఒకటి ఉందండి. ఆ తాంబూలం ఎలా ఇవ్వాలనే విషయం కూడా చెప్తాను. ఇంటికి వచ్చిన ముత్తైదుకి ముందుగా బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి కుర్చీ వేసి ఆసనం ఇవ్వాలండి.
ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలంలో అంటే జాయిటి మొక్క మీ శక్తి కొలది, లేదంటే 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, దక్షిణం, 5 ఉండ్రాళ్ళు, తోరం పెట్టుకొని అది తీసుకొని ముందుగా ముత్తైదువుకి ఇవ్వాలండి. ఇస్తినమ్మ వాయినం అని చెప్పాలి. పుచ్చుకుంటున్న వారేమో పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పాలి. అలాగే ఇస్తినమ్మ వాయినం అని ఇచ్చిన వారు చెప్పాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని పుచ్చుకున్నవారు చెప్పాలి. ముమ్మాటికి ఇస్తినమ్మ వాయినం అని ఇచ్చిన వారు చెప్పాలి. ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పాలి. వాయినము తీసుకున్నది ఎవరు? నేనే పార్వతిని అని చెప్పాలి. ఇలా 5గురికి ఇవ్వవలను. అందరికీ కూడా తోరాలు చేతికి చుట్టాలండి. ముడి వేయకూడదు. బియ్యపిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవు నేతిని తడిపిన కుంభవత్తిని పెట్టి 5గురికి ఇస్తరాకుల ముందు వెలిగించాలి. అవి ఆరినాక జ్యోతితో సహా చలిబిడిని తినవలను. నోము చెల్లించుకుని ముత్తైదువు నెయ్యి వడ్డించినాకే భోజనం అనేది చేయాలండి. ఇలా 5 సంవత్సరాలైతే పూజావ్రతాన్ని ఆచరించి 5గురు ముత్తైదులు కూడా తాంబూలం ఇవ్వాలి. ఒకవేళ 5గురు తాంబూలం కనుక ఇవ్వలేకపోతే ఒక్క ముత్తైదు కానీ తాంబూలం ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా 5 సంవత్సరాల పూజ అనంతరం ఉద్యాపన ఎలా చేయాలి అంటే 5 సంవత్సరాల పూజ పూర్తయిన తర్వాత 5గురు ముత్తైదులను తప్పనిసరిగా పిలవాలి. పిలిచిన వారందరికీ కూడా 10 ఉండ్రాళ్ళు అయితే వాయనంలో పెట్టి ఇవ్వవలసి ఉంటుంది. ఇదే విధంగా ఆనవాయితీ లేనివారు మాత్రం గౌరీదేవి అమ్మవారిని పూజించి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు పసుపు కుంకుమలు సమర్పించి 5 ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి ఒక్క ముత్తైదుకి కనీసరి తాంబూలం ఇస్తే మంచిదండి. ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిదండి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఉపవాసం అని చెల్లించవలసి ఉంటుంది. అయితే ఇది మొత్తంగా సాయంత్రం వేళ చేసే పూజా వ్రతం కాబట్టి ఉదయం నుంచి అయితే ఉపవాసం ఉండవచ్చు. ఎప్పుడైనా మనం పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నియమనిష్టలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి మంచం మీద పడుకోకూడదు, నేల మీద కూర్చోవాలి. అలాగే ఈ పూజా వ్రతాన్ని పెళ్ళైన తర్వాత మేము మొదటి సంవత్సరం మొదలు పెట్టలేదండి, తర్వాత ఏమైనా మొదలు పెట్టవచ్చా అంటే మీరు ఎప్పుడైనా సరే పూజా వ్రతాన్ని మొదలుపెట్టి 5 సంవత్సరాల పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఆనవాయితీ లేనివారు మాత్రం మీకు ఎప్పుడు వీలైతే అంటే ప్రతి సంవత్సరం కూడా పూజ చేయాలనేది ఏమీ లేదు. కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే ఉండ్రాళ్ళ తద్ది రోజున మీరు పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథ గురించి కూడా తెలుసుకుందామండి. పూర్వం ఒక రాజుకు 7గురు భార్యలు ఉన్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేసిపై ఎక్కువగా మక్కువ కలిగి ఉండేవాడు. ఆమెతోనే సమయాన్ని ఎక్కువగా గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తది నాడు రాజుగారు 7గురు భార్యలు ఉండ్రాళ్ళ తద్ది అనే నోముని నిర్వహించుకుంటున్నారని చెలికెత్తల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో, నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడం వల్ల నన్ను నిర్లక్ష్యం చేసినావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే ఉండ్రాళ్ళ తద్ది నోమును అవసరమైన సరుకులను నా కోసం ఏర్పాటు చేయమని అడిగింది. ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావలసిన పదార్థాలన్నీ కూడా అంటే సరుకులు ఆమె కోసం ఏర్పాటు చేస్తారు. అవి అందంగానే వేశ్య అయిన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి అభ్యంగ స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో తయారు చేసుకున్న ఉండ్రాళ్లను చేసి నైవేద్యం పెడుతుంది. 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంతో 5 ఏళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా సద్గతిని పొందుతుంది. ఇక ఇదేనండి ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథ. మీ అందరికీ కూడా ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథ గురించే కాకుండా పూజా వ్రతం ఎలా ఆచరించాలి, వాయనం ఎలా ఇవ్వాలి, 5 ఏళ్ల పాటు పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన ఎలా తీర్చుకోవాలనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా ఈ పూజా వ్రతంలో మీ అందరికి కూడా షేర్ చేశానండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.